హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చేరువచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు శుభనామములో నా యొక్క వందనాలు చెందలేసుకుని మీ అందరికీ కూడా ప్రేమపూర్వకమైన వందనాలు. మీరందరూ కూడా సంతోషంగా ఆనందంగా మరి దేవుని యొక్క ప్రేమను వర్తిల్తున్నారని నమ్ముతున్నాను. నిజమైతే హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మన పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్దాము. ఇది శ్రేష్టమైన సమయం. ఈ సమయాన్ని పోనిక సద్వినియోగం చేసుకుంటూ ముందుకు కొనసాగుదాం. మనం చదువుకున్న లేఖన భాగం ప్రకారంగా పరిశుద్ధ గ్రంథం 119వ అధ్యాయం, కీర్తనలు 119వ అధ్యాయము 81వ వచనం కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో సూటిగా స్పష్టంగా మనకు చెబుతా ఉన్నాడు భక్తుడైన దావీదు. నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది, నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను, నన్ను ఎప్పుడు ఆదరించదవో అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటల యొక్క అంతర్యం ఏంటో తెలుసా? నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లి పోతున్నది. దేనికోసం? లోకంలో చాలా మంది దేనికోసం ప్రాణం సొమ్మసిల్లిపోయిందట? దేనికోసం ప్రాణపడుతుంది ప్రాణము? రకరకాల కోరికల కొరకు, ఆశల కొరకు, మనిషికి కావలసిన, మనిషికి అందవలసిన ప్రతి సోర్స్ కోసము ప్రాకులాడుతాడు. అది దొరకకపోతే సొమ్మసిల్లిపోతాడు, అంతే. నీరసించిపోతాడు, డల్ అయిపోతాడు, విసిగిపోతాడు, అలసిపోతాడు, బాధపడతాడు, పెరిగిపోతాడు, డిప్రెషన్కి వెళ్ళిపోతాడు. ఒక రూమ్ లో కూర్చొని అది సాధించలేదు, అది నాకు దక్కలేదు, ఉద్యోగమైనా అది లేకపోతే ఏదైనా సరే తన జీవితంలో ఏదైనా అనుకున్నాడో అది మంచిదైనా చెడ్డదైనా తన జీవితంలో అనుకున్నది సాధించలేకపోయాడు అని అంటే, అనుకున్నది దక్కేంత వరకు ఏమైపోతాడట? తన ప్రాణము సొమ్మసిల్లిపోయిందట. ఇంకొక మాటలో మెడికల్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ భక్తుడు చెబుతున్నాడు, నాకు ఈ లోకంలో వాటి గురించి అవసరం లేదు నాయనా, నాకు లోకంలో ఉన్న ఆశల గురించి నేను అనడం లేదు, ఈ లోకంలో నాకు సంపాదించిన డబ్బు కాదు, ఈ లోకంలో నాకు ఉన్నటువంటి అధికారం కాదు నాకు కావాల్సింది, ఈ లోకంలో నా భోగభాగాలు కాదు నాకు కావాల్సింది, నాకు కావాల్సింది దశ నీవు నాకు ఇచ్చే రక్షణ కొరకు నేను వెయిట్ చేస్తున్నాను. ఆ రక్షణను నాకు అనుగ్రహించకపోతే నా ప్రాణము సొమ్మసిల్లిపోతుందయ్యా. నన్ను రక్షించవా? నీ రక్షణలోకి నన్ను నడిపించవా? నీ రక్షణ భాగ్యము నాకు అనుగ్రహించవా? నా ప్రాణాత్మ దేహాలకు నాకు రక్షణ కావాలి, నా కుటుంబానికి రక్షణ కావాలి, నా బంధువులకు రక్షణ కావాలి, నా స్నేహితులకు రక్షణ కావాలి, నా ఇరుగు పొరుగు రక్షణ కావాలి. వాళ్ళు మేలుకరంగా ఉండాలి, బాగుపడాలి, సంతోషంగా ఉండాలి అంటే నా ప్రాణము నీ కోసం, నీవిచ్చే ఆ రక్షణ ఆనందం కోసం ఆతురత పడతాంది. నాకు బాధ కలుగుతుంది, నువ్వు తొందరగా ఇచ్చింది ఆయన, నువ్వు నాకు ఇస్తానని వాగ్దానం చేసిన ఆ రక్షణ నాకు త్వరగా అనుగ్రహించు ప్రభువా అని దేవుణ్ణి బ్రతిమాలుకుంటున్నాడు. ఈరోజు ఎంతమంది మరి రక్షించబడ్డారు అనుకున్నారు కదా, మేము రక్షించబడ్డాము, ప్రభువులో రక్షించబడ్డాము, యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డాము, బాప్తిజం తీసుకున్నాము అని ఎవరైతే అనుకుంటున్నారో మరి నిజంగా వారికి రక్షణ ఉందా అని మనం ప్రశ్నించుకోవాలి. నిజమైన రక్షణ వాళ్ళు ఉన్నారా? నిజమైన స్వాస్థ్యం వాళ్ళు కలిగి ఉన్నారా? నిజమైన కాపుదల వాళ్ళు కలిగి ఉన్నారా? ఇంకొక మాట ఏం చెప్తాడు? నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాడు. ఎవరో? ఎందుకో తెలుసా? నీ వాక్యములో దాగి ఉన్న ఆ రక్షణానందం కొరకు, నీ వాక్యములో దాగి ఉన్న ఆ మేలు కొరకు, నీ వాక్యములో దాగి ఉన్న ఆ యొక్క అనుభవం కొరకు, ఆ నీ వాక్యములో దాగి ఉన్న సమాధానం కొరకు, సంతోషం కొరకు, ఆరోగ్యం కొరకు, నీవు నాకు అనుగ్రహిస్తున్న క్షేమాభివృద్ధి కొరకు, నీ వాక్యములో ఇంకా రహస్యముగా దాచబడి ఉన్న అనేకమైన మర్మములు, రహస్యముల కొరకు నా ప్రాణము ఆశ పెట్టుకొని ఉన్నది. హల్లెలూయా. దేనికోసం ఆశ పెట్టుకోవాలట మనము? దేవుని యొక్క వాక్యము కొరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము కొరకు ఆశ పెట్టుకుని ఉండి దేవుని మందిరానికి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని ఆశగా విని, ఆ ఆశగా విన్న వాక్యాన్ని
వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకుని ఆ వాక్యాన్ని ఫలింపజేసుకుంటూ ఆ ఫలించిన నీవు ఇంకా అనేకులను దాని వైపు మళ్లించడానికి ప్రయత్నం చేసినట్లయితే ప్రియమైన బిడ్డలారా, అప్పుడు నీవు పడిన ఆశ ఏమైపోయింది? ఫుల్ఫిల్ అవుతాది, నెరవేర్చబడినట్లుగా అవుతుంది. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, ఈ రోజుల్లో దేవుని యొక్క వాక్యము కొరకు ఆశ పట్టుకొని వినేవారు తక్కువైపోయారు. సోషల్ మీడియాలో ఎక్కువైపోవడం వల్ల, దేవుని గురించి ఇష్టానుసారంగా మాట్లాడడం వల్ల విశ్వసించబడిన వారు, ఏర్పరచబడిన వారు వారి యొక్క మనసులు పదే విని విసుగు చెంది, ఎందుకో ఈ దేవుని మేము నమ్ముకున్నామని వాళ్ళు విసుగు చెంది ప్రాణము వాళ్ళు విసిగి వేసారిపోయి ఇప్పుడు నమ్మిన వారే, విశ్వసించిన వారే క్రైస్తవులుగా పిలబడుతున్నారు. ఏమైపోతున్నారు? త్రోవ తప్పిపోయి వాక్యము కొరకు ఆశ పెట్టుకొనక, ఇంతకు ముందైతే వాక్యం అంటే చెవు కోసుకునేవారు, వేగరపడి సన్నిధికి వచ్చి వాక్యం విని పరిచయంలో పాల్గొని అన్ని విధాలుగా మరి బాగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయారంటే క్రమంగా తగ్గిపోతున్నారు, నీరసించిపోతున్నారు, ఆలస్యం చేస్తున్నారు, నిర్లక్ష్యం వహిస్తున్నారు. అది ఒక అలవాటుగా మారిపోయింది. ఏదో మనం తాత్కాలికంగా చేద్దాంలే, ఏదో ఒక ఫార్మాలిటీగా చేద్దాంలే, ఏదో అందరూ చేస్తున్నారు కదా మనం కూడా చేద్దామని ఒక ఉద్దేశంలోకి ప్రజలు రావడం జరిగింది. కానీ దీన్ని నిష్ఠగా, నిబద్ధతగా, పవిత్రంగా, యథార్థవంతంగా, నీతివంతంగా భక్తిని ఆచరించకపోగా, వాక్య కొరకు కనిపెట్టకపోగా ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ మరి పాడైపోతున్నారు ప్రజలందరూ కూడా. హల్లెలూయా. దీని పరిస్థితి నుంచి కాపాడేవారు ఎవరు? ఈ విపత్తు నుంచి రక్షించేవారు ఎవరంటే దేవుడైన యేసుప్రభువు వారు మాత్రమే. మరి ఆయన కల్పించుకున్నాడంటే ఎవరు కల్పించుకుంటున్నాడు. కానీ ప్రజలు ఇంకా తెలుసుకోకుండా అజ్ఞానంలో ఉంటూ, మూర్ఖులుగా ఉంటూ, ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ దేవునికి దూరం అయిపోతున్నారు. వాక్యం చెప్పేవారు ఉంటే వారిని ఎగతాళి చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. ఈరోజు ఏ వాక్యం కొరకు ఆశ పెట్టుకుని వాక్యాన్ని బోధిస్తున్నారో, అయ్యో నేను తెలుసుకున్న వాక్యాన్ని, నన్ను బ్రతికించిన వాక్యము, నన్ను గెలిపించిన వాక్యము, నన్ను నిలబెట్టిన వాక్యము, ఇదిగో ఈ సంఘములో, సమాజంలో, కుటుంబంలో అందరి ఎదుట నన్ను గౌరవంగా నిలబెట్టిన ఈ వాక్యము నేను 10 మందికి చెప్పకపోతే నా పరిస్థితి ఏంటని బాధపడి, కష్టపడి, ఇబ్బంది పడి, నేర్చుకొని, ఇష్టపడి మరి వాక్యాన్ని బోధిస్తుంటే ఆ వాక్యాన్ని వర్గీకరించే వాళ్ళు ఎక్కువైపోయారు. ఆ వాక్యాన్ని చెప్పాలనుకుండా ఆపే వాళ్ళు ఎక్కువైపోయారు. అడ్డగించే వాళ్ళు ఎక్కువైపోయారు. ఆ వాక్యాన్ని దరిచేరనివ్వకుండా, ప్రజలకు అందకుండా అడ్డుకునే వాళ్ళు, విమర్శించే వాళ్ళు ఎక్కువైపోయారు. ప్రియమైన రోజుల్లో మరి మన పరిస్థితి ఏంటి? వాళ్ళు మారరా? మార్పు రాదా వాళ్ళకు? దేవుడు కదా, ఏ నోటి దగ్గర నువ్వు విమర్శిస్తున్నావో, నువ్వు ఏమి చూసుకుని విమర్శిస్తున్నావో, ఏ ధైర్యం చూసుకుని విమర్శిస్తున్నావో అది తొందరలోనే నీకు ఉండదు. నీ ధైర్యము, నీ విమర్శ అంతా కూడా మారిపోతుంది. దేవుడు మార్చేస్తాడు. ప్రేమైనా ఎంత కఠినాత్ములైనా, ఎంత దోషులైనా, ఎంతటి పాపాత్ములైనా మరి దేవుడు కాపాడతాడు, తన వైపు మార్చేసుకుంటాడు. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా? బైబిల్ గ్రంథంలో ఉన్మాదిగా మారిన వ్యక్తి, ఉగ్రవాదిగా మారిన వ్యక్తి, హత్యలు చేయడానికి సిద్ధపడి ఎంతమందిని అప్పటికే చంపేసి చిన్న పెద్ద తేడా లేకుండా రాజుల ద్వారా, అధికారుల ద్వారా, యాజకుల ద్వారా ఒక మతోన్మాదిగా మార్చబడిన ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో తెలుసా? అతను ఎవరంటే సౌలు. కొత్త నిబంధనలో సౌలు. ఆ సౌలుకి చెప్పండి, యేసు ప్రభు దేవుడు కాదు అని నూరు పోసారు. అతనికి అంతా బ్రెయిన్ ఎక్కిచ్చేసారు. ఇప్పుడు ఏం చేశారంటే అతను యేసు ప్రభు పేరెత్తే చంపడం, యేసు ప్రభు పేరెత్తే చంపడమే. గుర్రాల మీద పోయి, రథాల మీద పోయి అందరిని చంపుకుంటా ఆ ఊరు సరిపడదండి. ఇంకా ఏ ఊర్లో అయితే ఉన్నారో అన్ని ఊర్లోకి పోయి యేసు ప్రభు పేరు ఎత్తకూడదు, యేసు ప్రభు పేరు ప్రార్థన చేయకూడదని చెప్పి ఆయన కొంతమంది ఖైదీల్ని పెట్టుకుని పోయారంట దమస్కస్ పట్టణానికి. పెరిగినది అనమాట. ఆ పట్టణానికి వెళ్ళే దారిలో ఇంత ఉగ్రవాదిగా, ఇంత దోషిగా, ఇంత కపటమైన వాడిగా, ఇంత మరి దుర్మార్గుడుగా ఉన్న ఈ వ్యక్తి, హంతకుడుగా మారిన ఈ వ్యక్తి సౌలు
ఇంకా ఆ పట్టణానికి వెళ్ళే దగ్గరలో ఉండగా దేవుడు అతన్ని దర్శించాడు. ప్రేమ దేవుడు, హల్లెలూయా. దర్శించాడు, ప్రత్యక్షత అనుగ్రహించాడు, మాట్లాడాడు. పెద్ద వెలుగు అక్కడ కనిపించింది. ఆ వెలుగులో దేవుడు ప్రత్యక్షమై, సౌలా సౌలా నీవు నన్ను ఎలా హింసిస్తున్నావు? ఎందుకు నన్ను హింసిస్తున్నావు? ఎందుకు నన్ను బాధపెడుతున్నావు? నా బిడ్డలను ఎందుకు నన్ను బాధపెడుతున్నావు? నేను రక్తం పెట్టి కొనుక్కున్న వారిలో నువ్వు కూడా ఒకడు ఉన్నావు అనే సంగతి మర్చిపోకుండా ఉండాలి. నువ్వు అది మర్చిపోయావు. నీ సహోదరులను చెబుతున్నావు, నీ బంధువులను చెబుతున్నావు. నా రక్తంలో కడపడ ప్రతి ఒక్కరు కూడా అన్నదమ్ములు, అక్క చెల్లెలు అందరూ కూడా బంధువులు అయిపోయారు. మీరంతా ఒకటే నా బిడ్డలే. మరి మీరు ఎందుకు చెప్పుకొని నువ్వు ఎందుకు కక్ష కట్టావు? దేవుడు అన్నాడు. అతను దర్శించిన తర్వాత పౌలుకి అప్పుడు దాకా ఉన్న ఆ చీకటి కోణం అంతా వెళ్ళిపోయింది. ఆ చీకటి చూపు వెళ్ళిపోయింది. ఆ దుర్మార్గత వెళ్ళిపోయింది. ఆ క్రోధం వెళ్ళిపోయింది. ఆ దుర్మార్గత విమర్శించే తత్వం వెళ్ళిపోయింది. విమర్శించేవాడు బహుగా విమర్శించేవాడు, బూతులు తిట్టేవాడు, ఇష్టానుసారంగా దుర్మార్గంగా మాట్లాడేవాడు. అలాంటి వ్యక్తి ఎప్పుడైతే దేవుడు అతను దర్శించాడో ఒక్కసారిగా క్షణంలోనే మారిపోయాడు. ప్రేమ, హల్లెలూయా, హల్లెలూయా. మారిపోయిన వ్యక్తి అదే దమస్కస్ పట్టణానికి వెళ్ళి తను ఒక ప్రవక్త ద్వారా ప్రార్థన చేయించుకొని బాప్తిసం తీసుకొని ఇక దేవుడు అప్పగించిన యేసు ప్రభు, ఏ యేసు ప్రభు గురించి చెప్పొద్దు అని చెప్పడానికి వెళ్ళాడో అదే యేసు ప్రభుని ఈరోజు ప్రకటిస్తున్నాడు. హల్లెలూయా. దుర్మార్గుడుగా ఉన్నాడు, హంతకుడుగా ఉన్నాడు, విమర్శకుడుగా ఉన్నాడు, దూషకుడుగా ఉన్నాడు. అన్ని విధాలుగా భయపెట్టే ఈ కిరాతకుడైన సౌలు మారిపోయి పౌలుగా మారిపోయి యేసయ్య సువార్తను నిరాటంకంగా అలిసిపోకుండా, సొలుసుకోకుండా, ఎవరు ఎన్ని తిట్టినా, ఎవరు ఎంత అవమానించినా, ఎవరు కొట్టిన రాళ్లతో కొట్టిన అవమానం ఎదురైనా యేసు ప్రభు సువార్తను ప్రకటించకుండా అతను ఆపనే లేదు. హల్లెలూయా, హల్లెలూయా. చరిత్రలో ఈయన భాగం, ఈయన చరిత్ర లైఫ్ స్టైల్లో అద్భుతం అని చెప్పాలి. ఇంత కిరాతకుడుగా ఉన్న వ్యక్తి మారిపోలేదా? మారిపోయాడు లేదా? మారిపోయి ఏం చేశాడు తెలుసా? 14 సంఘాలు కట్టి 14 పత్రికలు రాశాడు. 50 సంఘాల వరకు కట్టాడు. ప్రేమందరు బిడ్డారా, ఆషామాషి విషయం కాదండి. ఖండాలు తిరిగాడు, 3 ప్రయాణాలు చేశాడు. ప్రతి ప్రయాణంలో ప్రతిసారి కూడా ఎంతో అద్భుతమైన పరిచర్య దేవుడు ఆయన ద్వారా చేయించుకోవడం. కిరాతకుడుగా ఉన్న సౌలు పౌలుగా మారిన తర్వాత, వ్యక్తిత్వాన్ని మారిన తర్వాత నీతిమంతుడిగా మారాడు, యథార్థవంతుడిగా మారాడు, నమ్మకస్తుడిగా మారాడు, ప్రేమ కలిగిన వాడిగా మారాడు. ఎంతమంది మొహాన తూని ఉడిసినా కూడా తుడుచుకొని నువ్వు యేసయ్యను నమ్ముకో అని చెప్పేవాడిగా మారిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పౌలు అంటాడు కదా, అయ్యా నాకు దేవుడిచ్చిన జ్ఞానము విపరీతంగా ఉంది. నాకు తెలిసినంత వరకు నేను మాటలతోనే అందరినీ మెస్మరైజ్ చేయగలను, వాక్చాతుర్యంతో అందరినీ నా వైపు తిప్పుకోగలను. కానీ నేను అలా చేయను. నాకు వాక్చాతుర్యంగా ఉంది. నా దగ్గర టాలెంట్లు అన్నీ కాదు, అయినా అవన్నీ నాకు అవసరం లేదు. నాకున్నది ఒక్కటే, దేవుడు నాకు ఇచ్చిన సత్యవాక్యము. ఆ వాక్యం కొరకు నేను ఆశ పెట్టుకున్నాను, ఆ వాక్యంతో నేను జీవిస్తున్నాను, ఆ వాక్యంతో నేను బ్రతుకుతున్నాను. అదే వాక్యం నేను అనేకులకు బోధిస్తున్నాను. నా దేవుడు నాకు ఏదైతే నాకు అనుగ్రహిస్తాడో, నా బ్రెయిన్ లో పెడతాడో దాన్ని నేను బోధిస్తున్నాను. ఆ సత్యవాక్యం నేను ప్రజలకు బోధిస్తానని చెప్పి ఆ వాక్యాన్ని బోధిస్తున్నాడు. ఇంకొక మాట కూడా చెప్పాడు పౌలు గారు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం. నేను ఒకవేళ బ్రతికితే క్రీస్తు కోసం నేను బతుకుతా, చనిపోయానా చచ్చిపోతాను అంతే. హల్లెలూయా. ఆయనకు బాధ, సంఘంలో ఎంత చెప్పినా కూడా వాళ్ళ కొట్లాట్లు, విమర్శలు, పౌలు గారిని విమర్శించి అలా చేస్తే వాక్యం గారికి. ఇంకొక మాట చదువుతాం ఇక్కడ 85వ వచనం చూస్తే, నీ ధర్మశాస్త్రమును అనుసరింపని గర్విష్ఠులు నన్ను చిక్కించుకున్నకై గుంటలు త్రవ్విరి. ఏం చేస్తారంట? నీ అభివృద్ధిని చూసిన వాళ్ళు, నీ విశ్వాసాన్ని చూసిన వాళ్ళు, నీ భక్తిని చూసిన వాళ్ళు, నువ్వు దినాభివృద్ధి చెందుతూ ఉంటే
వాక్యంలోను విశ్వాసంలోను నీ యొక్క భక్తి జీవితంలో అందరికంటే గొప్పగా నువ్వు ఎదుగుతుంటే దాన్ని చూసి ఓర్వలేక ఆ వాక్యాన్ని అనుసరింపక ఉండేవాళ్ళు, ధర్మశాస్త్రాన్ని ఒప్పుకునే వాళ్ళు కాకుండా వాళ్ళు ధర్మశాస్త్రం నిందించే వాళ్ళు ఏం చేస్తారంట, గుంటలు తవ్వుతున్నారట. అంటే నీ వెనకాల గోతులు తవ్వుతున్నారు, నిన్ను పాడేయాలని, పాడు చేయాలని, నీ పేరు చెడగొట్టాలని, నీకున్న గౌరవ మర్యాదలు తీసివేయాలని, నిన్ను అవమానించాలని, అవహేళన చేయాలని అబ్బా గుంటలు తవ్వుతున్నారట. అది అప్పుడు జరుగుతా ఉంది, ఇప్పుడు కూడా జరుగుతుంది లేదా? ఏమా చెప్పండి మనం బాగుంటే ఎవరు ఓర్చుకుంటారా? మనం దినదానం చెప్తుంటే ఓర్చుకుంటారా? మనం బాగా పాటలు చెప్తుంటే వాళ్ళు ఒప్పుకుంటారా? వాళ్ళు బాగా చర్చి బాగా వెళ్తుంది, యేసుప్రభువు నమ్ముకుంది, మరి యేసుప్రభువు నమ్ముకున్న దగ్గర నుంచి ఆమె జీవితం మారిపోయింది, ఆమె మాట తీరు మారిపోయింది, ఆమె బిహేవియర్ మారిపోయింది, అతని యొక్క స్థితి మారిపోయింది, అతను దేవుడు బాగా ప్రార్థించి అతను బాగా దీవించాడు, అన్ని విషయాలను ఆయన అభివృద్ధి చెందాడు, అన్ని విషయాలుగా ఆయన స్థిరపడ్డాడు. ఇప్పుడు అతను తిరుగులేదురా, అరే వీడు ఎంత మారిపోయాడు, వీడు అంత ఎలాగలా మాకంటే తక్కువగా ఉన్నవాడు వీడు ఇంతలాగా అభివృద్ధి చెందాలంటే వీడు మాకు ఇష్టం లేదు, వీడు అభివృద్ధి చెందడం మాకు ఇష్టం లేదు, వీడు బాగుపడడం మాకు ఇష్టం లేదు, వీడు గొప్పవాడి కావడం మాకు ఇష్టం లేదు, వీడిని తొక్కాలా, తోసివేయాలని చెప్పి గుంటలు తవ్వుతున్నారట. ప్రేమంటే బిడ్డరా, దేవుని వాక్యం సెలవిస్తుంది, అలా గుంటలు తవ్వే వారిని దేవుడు ఊరికి వదిలిపెట్టడం. ఏం చేస్తారు తెలుసా? తిరిగి 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 ఎవరి కోసమైతే నువ్వు గుంటలు తవ్వావో వారి కాళ్ళ దగ్గరికి నడిపిస్తారు. హల్లెలూయా. ఇదే పరిశుద్ధ గ్రంథంలో సొంత అన్నదమ్ములు తమ్ముడి యొక్క అభివృద్ధిని చెప్తూ ఉంటే చెప్పిన దాన్ని విని ఓర్చుకోలేక ఒక సమయం రానే వచ్చింది, వీళ్ళు గుంటలు తొమ్మిది గుంటలో పడేశారట. వీళ్ళు గుంటలు తవ్వలేదు కానీ ఆల్రెడీ తొమ్మిది ఒక పెద్ద గుంట, ఆ గుంటలో త్రోసేసారు చంపేద్దామని. కానీ ఆ గుంటలో నీళ్ళు వాడి బతికి పట్టగట్టాడు, అమ్మేశారు. బానిసగా పడిన వ్యక్తి అక్కడ కష్టం ఎదుర్కొన్నాడు. చివరికి దేవుని యొక్క కృప ద్వారా, దేవుని యొక్క ఆశీర్వాదం ద్వారా ఏ దేశానికైతే బానిసగా వెళ్ళాడో, తృణీకరించబడిన వాడిగా వెళ్ళాడు, వెలువేయబడిన వాడిగా వెళ్ళాడు, ఇదిగో ఆ అన్నదమ్ములు గుంటలో పడేసి వాడి యొక్క నాశనాన్ని కోరుకున్నారు, ఆ వ్యక్తి ఆ దేశానికి ప్రధానిగా రోజు తర్వాత రాజు వాడి అయ్యాడు. ఈ రోజు ఆ వెలివేసిన అన్నదమ్ములు తిరిగి 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 కరువు వస్తే మరలా అదే తమ్ముడు దగ్గరికి. హల్లెలూయా. అక్కడ ఉన్న తమ్ముడిని వాళ్ళకి తెలియదు, గుంట్లో పడేసిన వాడే అక్కడ రాజుగా ఉన్నాడు, అధికారంగా ఉన్నాడు, వాళ్ళకి తెలియదు. వేష భాష అంతా మారిపోయింది. ఎవరిదే? ఈ తమ్ముడిది. ఆకారం మారిపోయింది, పెద్దవాడైపోయాడు. అక్కడ కల్చర్, అక్కడ ఐగుప్తు దేశంలో ఉన్నాడు, ఆ కల్చర్ వేసుకున్నాడు, ఆ బట్టలు, ఆ రాజు, ఆ దర్పం, ఆ గాంభీర్యం, ఆ అధికారము, అదంతా చూసి వాళ్ళు సాష్టాంగ పడి నమస్కారం చేశాడు. హల్లెలూయా. ఏ మాట చెప్పాడు తెలుసా? అన్నా మీరందరూ నాకు కాళ్ళకు నమస్కారం చేస్తారయ్యా, మీ పనులన్నీ వచ్చి నా పనుకు మొక్కుతానంటే వాళ్ళు ఒప్పుకోలా. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? ఈరోజు ఆ సిచ్యువేషన్ ఎప్పుడు చిన్నప్పుడు ఇచ్చిన కళను ఏం చేశాడు? నిజం చేశాడు. అన్నదమ్ములందరూ చేశారు, అతను కాళ్ళ మీద పెడితే ప్రేమందరం పెట్టారా ఏం చేశాడు తెలుసా? వాళ్ళని క్షమించేసి, ఆ తప్పును క్షమించి వాళ్ళకు మేలే చేశారు, కానీ వాళ్ళకు కీడు చేయలేదు. హల్లెలూయా. దేవుని నమ్ముకున్న బిడ్డలు, దేవుని ఆశ్రయించిన వారు, దేవుని చేత దీవించబడుతున్న వారు, దేవుని చేత ఎన్నుకోబడిన వారు, దేవుని దృష్టిలో ఉన్నవారు, దేవుని కృపలో ఉన్నవారు ఎవరికి ఎప్పటికీ ఎన్నటికీ హాని చేయరు, తల్లి పెట్టరు. హల్లెలూయా. ఒకవేళ మనకు కీడు చేసినా, మనల్ని ఇబ్బంది పెట్టినా, మనల్ని ఏం చేసినా కూడా తిరిగి మనం వాళ్ళ పట్ల ఏం చేయమంట? ప్రతీకారం తీర్చుకో. ఎందుకో తెలుసా? ఎందుకంటే మనకంటే మందిగా మన తండ్రి సిద్ధంగా ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. పెట్టారా? దేవుని యొక్క వాక్యం మీద మనము ఆశ పెట్టుకునే ఉండాలంట. నిన్ను గుంటలో నిన్ను చిక్కించుటకు నీ వెనకాల గోతులు తవ్వే వారి గురించి నువ్వు ఆలోచన చేయవద్దు. నీ ఎదుగుదలను, నీ ఆత్మీయతను, నీ అభివృద్ధిని ఓర్వలేని వారు ఎంతమంది ఉన్నారు? ఈరోజు సేవకుల్ని వాళ్ళు సేవలో గొప్పగా ఎదుగుతుంటే చూసి ఓర్వలేకపోయిన వాడు అనేక మంది. కానీ
దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, అవన్నీ ఏమి వాడు ఎన్ని తీసినా గుండెలు తీసినా చివరికి నీ దగ్గరికి వస్తా, నేను రప్పిస్తా, అలా దీవిస్తా, అలా ఆశీర్వదిస్తా. నువ్వు ఏం చేయాలంటే నా వాక్యంతో నువ్వు జీవించాలా, వాక్యంలోనే ఉండాలా, వాక్యం కొరకు ఆశ పెట్టుకున్నాలా, అదే వాక్యాన్ని వందల మందికి, వేల మందికి, లక్షల మందికి నువ్వు ప్రకటించాలా. ప్రకటించే వాడిగా నేను చేస్తాను, ప్రకటించే వాడిగా నేను చేస్తాను, నేను నిలబెడతాను, స్థిరపరుస్తానని దేవుని యొక్క వాక్యం సూటిగా స్పష్టంగా తెలియజేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే కీర్తన గ్రంథం 119వ అధ్యాయము 77వ వచనం కనుక మనం చూసినట్లయితే, నీ ధర్మశాస్త్రం నాకు సంతోషకరము, నేను బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షములు నాకు కలుగును గాక. ఏంటంట? ఆయన ధర్మశాస్త్రము, ఆయన వాక్యం మనకు సంతోషకరమైనది. నేను బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షములు నాకు కలుగును గాక. మనం పొందుకోవాలి. మన నోటి ద్వారా వచ్చే ప్రతి ఒక్క మాట దీవెనకరంగా ఉండాలి, శాపం పలకకూడదు. దేవుని మనం అడగాల్సింది దీవెనే, శాపం పడకూడదు. దీవెన, పాజిటివ్ మైండ్, పాజిటివ్ మైండ్, పాజిటివ్ మైండ్. నువ్వు ఒకవేళ సమస్యలో కుంగిపోతున్నా సరే పాజిటివ్ మైండ్తో ఉంటే, పాజిటివ్గా నువ్వు ఆలోచన చేస్తే, నువ్వు దేవుని దగ్గర మరి ఎటువంటి స్వార్థం లేకుండా నిష్పక్షపాతంగా నువ్వు ప్రార్థన చేసినట్టు ఆ ప్రార్థనకు జవాబు దేవుడు తప్పక అనుగ్రహిస్తాడు. ప్రేమని దేవుని బిడ్డారా, దేవుని యొక్క వాక్యం ఏమైనది? మనకు మనం బ్రతికించేది, మనకు రక్షణ ఇచ్చేది, మనల్ని కాపాడేది. నువ్వు కృంగి పరిస్థితిలో ఉంటే నేను లేవనెత్తేది దేవుని జీవం కలిగిన వాక్యము. హల్లెలూయా. జీవం కలిగిన వాక్యముతో, ఈ వాక్యమనే ఉదక స్నానంతో నీవు నేను ప్రతినిత్యం కడగబడాలి. మనకు అంటుకుంటున్న మురికి, మనకు తెలియకుండా అంటుకుంటున్న చీకటి, మనకు తెలియకుండా మనకు అంటుకుంటున్న ఆ యొక్క మరక ఏదో ఉందో వాటిని వాక్యమనే ఉదక స్నానం ద్వారా మనం ప్రతినిత్యము కడుక్కోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఉదయ కాల సమయంలో ఏ రీతి ఉండమని మనం ఆలోచిద్దాం. నీ ప్రాణము దేనికోసమో ప్రాకులాడి లోకం అంతా తిరిగి లోకం సంపాదించుకుంటే ఏమి లాభమో? ఏమి లాభం లేదు. మరి ఏం లాభం కావాలి నీకు? దేవుని యొక్క సన్నిధిలో దైవ దీవెన, ఆయన యొక్క సన్నిధి, సాహిత్యము, ఆయన కాపుదల, ఆయన వాక్యము మనకు కావాలి. నువ్వు దేవుని సన్నిధిలో గంట ఉంటావో, 2 గంటలు ఉంటావో, ఒక రోజంతా ఉంటావో, ఉండి దేవుని దగ్గర నుంచి నీకు రావాల్సిన దీవెనను, నీకు రావాల్సిన ఆశీర్వాదాలను సంపాదించుకోగలిగినట్టుగా స్థాయిలో ఉండాలి. ఆ స్థితిలోకి నువ్వు వెళ్ళగలగాలి. అలా ప్రార్థన చేయాలి, అలా నమ్మకం ఉండాలి, అలాగే దేవుని నువ్వు మరి కనిపెడుతూ ఉండాలి. వాక్యం చదవాలి, ధ్యానించాలి, ధ్యానించిన దాన్ని అర్థం చేసుకోవాలి. నీవు తెలుసుకోవడం మాత్రం అనేకులకు తెలియజేయాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, అలాగే జీవిద్దాం. అటువంటి కృప, అటువంటి దీవెన ఆ పరిశుద్ధాత్మను మనం అనుగ్రహించును గాక. దేవుడి కొద్ది దీవించును గాక. ఆమేన్. తల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. తల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన దేవా, మీకు వందనాలు సహాయం చేయండి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి, గొప్ప దేవుడా, గణ దేవుడా, మీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడా, మీకు స్తోత్రాలు, స్తుతులు. నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి, స్తోత్రమైన కృపలో దీవించి ఇంతవరకు విన్న వాక్యం హృదయంలో ఫలింపచేయండి. మీ శక్తి, మీ బలము మాకు కావాలి. మీ వాక్యము ద్వారా మేము కట్టబడినట్లుగా సహాయం చేయండి. మీ వాక్యము ద్వారా మేము స్థిరపరచబడినట్లుగా మాకు